బ్రేకింగ్ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఈ నెల 11న తిరువూరు నియోజకవర్గంలో ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేసిన ఘటనను అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. గ్రామంలో రోడ్డు వివాదం విషయంలో ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నాడు. దీంతో ఆ వ్యక్తి భార్య పురుగుల మందు తాకి ఆత్మహత్య యత్నంకు ప్రయత్నించింది. ఈ ఘటన నేపథ్యంలో కొలికపూడి పట్ల ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను క్రమశిక్షణ కమిటీ సభ్యులు ప్రశ్నించారు. ఇక కొలికపూడి వివరణ తర్వాత నివేదికను అధినేత చంద్రబాబుకు కమిటీ సభ్యులు పంపనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా రిపోర్టర్ గాలిబ్ ఫోన్లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి. ఇటు తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ ను క్రమశిక్షణ కమిటీ సభ్యులు అయితే ప్రశ్నించారు. మరి ఇక ఆ నివేదికను కూడా వారు సీఎం చంద్రబాబుకు అయితే ఈ రోజు పంపించనున్నారు. మరి తదుపరి కొలికపూడి శ్రీనివాస్ పై ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? తొలి నుంచి కూడా ఎమ్మెల్యేగా ఆయన నుంచి కూడా కొన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా కొలికపూడి శ్రీనివాసరావు వివరిస్తున్నారు. తిరువూరు ఎమ్మెల్యేగా తొలిసారి గెలవచ్చిన దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయిలో అధిష్టానం దగ్గరికి ఇప్పటికే పలు ఫిర్యాదులు వచ్చాయి. గతంలో కూడా స్థానికంగా ఉన్న లోకల్ లీడర్స్ ను దృష్టిగా ప్రవర్తించడం, దానికి సంబంధించి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారు. ఆ తర్వాత మీడియా ప్రతినిధులపై కూడా కొలికపూడి శ్రీనివాసరావు కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఫిర్యాదులు వచ్చాయి. ఆ తర్వాత అధిష్టానం జోక్యం చేసుకోవటం, నేరుగా వర్లరామయ్యను రంగంలోకి దింపిన నేపథ్యంలో ఆ తర్వాత కొంతవరకు కూడా పరిస్థితి సద్మునిగింది. ఈ నేపథ్యంలో తాజాగా చూసినట్టయితే కొలికపూడి శ్రీనివాసరావు ఇటీవల ఈ నెల 11వ తారీఖున తిరువూరు నియోజకవర్గంలో ఎస్టీ కుటుంబంపై ఎమ్మెల్యే దాడి చేశారంటూ కూడా ఒక ఫిర్యాదు అందింది. అందుకు సంబంధించి కూడా పూర్తి ఆధారాలను అధిష్టానం తీసుకున్న నేపథ్యంలో అధిష్టానం దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. గ్రామంలో రోడ్డు వివాదం విషయంలోనే ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు అనే దానిపై కూడా వచ్చింది. దీంతో ఆ వ్యక్తి భార్య పురుగుల మందు దాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన నేపథ్యంలో కొలికపూడి పట్ల ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది. క్రమశిక్షణ భేటీకి రావాలంటూ కూడా ఇప్పటికే అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు క్రమశిక్షణ కమిటీ సభ్యుల ముందు హాజరైన నేపథ్యంలో పలు ప్రశ్నలు సంధించడం జరిగింది. ఎందుకంటే కొలికపూడి నుంచి కూడా వివరణ కోరారు. ఈ ఘటన ఎందుకు చోటు చేసుకుంది, ఎందుకు తిరువూరులోని వరుసగా వివాదాలు నెలకొంటున్నాయి అనే అంశాలపై కూడా పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించడంతో పాటు కొన్ని ప్రశ్నలు కూడా సంధించిన నేపథ్యంలోని కొలికపూడి కొంతవరకు సమాధానం చెప్పినా సరే అధిష్టానం పూర్తి స్థాయిలోనే సంతృప్తిగా లేదు అనేది మాత్రం మనకు తెలుస్తున్న అంశం. ఈ నేపథ్యంలో కొలికపూడి శ్రీనివాసరావుకు సంబంధించి చాలా సీరియస్ గానే చంద్రబాబు వ్యవహరించే అవకాశాలు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కూడా ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి 6-7 నెలలు అవుతుంది. 6-7 నెలల్లోనే పలు వివాదాలకు తీవ్ర స్థాయిలో కేంద్ర బింబంగా ఎమ్మెల్యే కొలికపూడి ఉన్నారు. నోటి దురుసుతోని స్థానికంగా ఉన్న నేతలతో, స్థానికంగా ఉన్న కేడర్ తో కూడా ఆయనకు విభేదాలు నెలకొన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అంశానికి సంబంధించి ఒక కొలిక్కు తీసుకురావాలి అనే నిర్ణయానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చారు. ఎందుకంటే పార్టీ అంశానికి సంబంధించి అందరూ క్రమశిక్షణతో మెలగాలి అనే అంశంపై కూడా చాలా సీరియస్ గానే చంద్రబాబు ముందుకు వెళ్తుంటారు. క్రమశిక్షణ తప్పితే మాత్రం చర్యలు తప్పవు అంటే దానిపై కూడా ముందు నుంచి చంద్రబాబు హెచ్చరిస్తూ ఉన్నారు. అయినా సరే పలుమార్లు కొలికపూడి శ్రీనివాసరావు తన వ్యవహార శైలిని మార్చుకోకపోవడంతో చంద్రబాబు కూడా చాలా సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధిష్టానం ఆధ్వర్యంలో నిర్మించిన క్రమశిక్షణ కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాసరావు హాజరయ్యారు. పలు ప్రశ్నలు కూడా సంధించిన నేపథ్యంలోనే ఆయన సమాధానాన్ని అధిష్టానానికి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన తర్వాత దీని మీద ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.